ఈరోజు కథ చాలా కొత్తగా ఉంటుంది. చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. మీరు విన్నాక కథ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకోసం ఒక కొత్త కథతో మీ ముందుకొస్తాను. భారీ వర్షం, ఉరుములు, మెరుపులు. కిరణ్ తన కారులో అడవి దారిలో వెళ్తుంటాడు. రోడ్డు కనిపించక పక్కనే ఉన్న ఒక పాత హోటల్ వద్ద ఆగుతాడు. లోపల రిసెప్షనిస్ట్ ముఖం కనిపించకుండా తల వంచుకుని ఉంటాడు. అతను కిరణ్‌కు రూమ్ నంబర్ 101 తాళం ఇస్తూ ఈ గదిలోకి వెళ్ళాక మీ గతాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తాడు. కిరణ్ అర్థం కాక నవ్వుకుంటూ గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన కాసేపటికి కిరణ్‌కి ఏదో తేడాగా అనిపిస్తుంది. బయటకు వెళ్దామని తలుపు తీస్తాడు. కానీ షాక్. తలుపు తీయగానే మళ్ళీ అదే గది లోపలికొస్తాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఏ కిటికీ తెరిచినా మళ్ళీ అదే గదిలోకి రావడం మొదలవుతుంది. కిరణ్ ఒక టైం లూప్‌లో ఇరుక్కుపోయాడని అర్థమవుతుంది. గదిలోని అద్దం వైపు చూసిన కిరణ్‌కు తన ప్రతిబింబం కనిపించదు. దానికి బదులుగా 10 ఏళ్ల క్రితం తను చేసిన ఒక భయంకరమైన తప్పు తాలూకు దృశ్యాలు కనిపిస్తాయి. ఒక రాత్రి కిరణ్ తన కారుతో ఒక వ్యక్తిని గుద్ది, భయంతో ఆ మనిషిని అక్కడే వదిలేసి పారిపోతాడు. ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ జ్ఞాపకం కిరణ్ వెంటాడటం మొదలుపెడుతుంది. గోడ గడియారం ముల్లులు విపరీతమైన వేగంతో వెనక్కి తిరుగుతుంటాయి. గదిలోని గోడల మీద రక్తం రంగులో "నువ్వు చేసిన పాపం నిన్ను వదలదు" అని అక్షరాలు కనిపిస్తాయి. గదిలో ఉన్న పాత ఫోన్ మోగుతుంది. కిరణ్ ఎత్తితే అవతలి వైపు నుండి తను చంపేసిన వ్యక్తి గొంతు వినిపిస్తుంది. కిరణ్ భయంతో వణికిపోతూ మోకాళ్ల మీద పడి తన తప్పును క్షమించమని ఏడుస్తూ వేడుకుంటాడు. కిరణ్ పశ్చాత్తాపంతో ఏడుస్తుండగా గది మొత్తం వెలుగుతో నిండిపోతుంది. కిరణ్ కళ్ళు తెరిచి చూస్తే తను హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. గత 10 ఏళ్లుగా కిరణ్ కోమాలో ఉన్నాడని డాక్టర్లు చెప్తారు. నిజానికి ఆ రూమ్ నంబర్ 101 అనేది కిరణ్ మనసు సృష్టించుకున్న ఒక జైలు. తను చేసిన తప్పు వల్ల కలిగిన అపరగిన అపరాధ భావం అతన్ని 10 ఏళ్లు తన మనసులోనే బంధించేసింది. ఇప్పుడు కోమా నుండి బయటకొచ్చాడు కానీ హాస్పిటల్ బయట పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.